ఫ్రెండ్స్, మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మనకు కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి లీజింగ్‌కి చూడాలనుకుంటున్నారా? అది కూడా విత్ ప్లగ్ అండ్ ప్లే కావాలి అని అనుకుంటున్నారా? కానీ ఇందులో మినిమమ్ 8,500 ఎస్ఎఫ్టీ మినిమమ్ లాకబుల్ ఉందండి. లైక్ ఒక స్మాల్ స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకున్న స్మాల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కాల్ సెంటర్‌కి ఈజ్ ద రైట్ ప్రాపర్టీ అండి. లీజింగ్‌కి అది కూడా ప్లగ్ అండ్ ప్లే ఇంటీరియర్ తోటి కంప్లీట్ అయిపోయిందండి. ప్రాపర్టీ ప్రైమ్ లొకేషన్, ప్రైమ్ ప్రాపర్టీ అండి. ఐఆర్‌డీఏకి అండ్ కాగ్నిజెంట్‌కి మిడిల్‌లో ఉంది. అండ్ మీకు సరౌండింగ్ ప్రాపర్టీస్‌కి మీకు లైక్ యుఎస్ ఎంబాసీ కానీ, విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ సరౌండింగ్ మీకు ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఇలాంటి ప్రాపర్టీస్లో మీకు ఒక ప్రాపర్టీ లీజింగ్ ఉంటే అండ్ బ్రాండింగ్ లైక్ మీకు ఒక ఐడెంటిఫై ఉంటే బాగుంటుంది కదండి. సో ఇందులో మనకు థర్డ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ అండ్ రైట్ నో అవైలబుల్ ఉందండి. 8,500 ఈజ్ ఎఫ్టీ మినిమమ్ ఈజ్ లాకబుల్ యూనిట్కి మీరు లీజింగ్ తీసుకోవచ్చు. సో చూశారు కదండి. అండ్ మనకు ఇందులో టోటల్ కార్ పార్కింగ్స్ 200+ కార్ పార్కింగ్స్ ఉంటాయండి. అన్లిమిటెడ్ బైక్ పార్కింగ్ ఉంది. 1.4 ఏకర్స్లో ఉంది. సో మనకి ఎవ్రీ 1000 ఎస్ఎఫ్టీకి 1 కార్ పార్కింగ్ ఉంటుందండి ఎలొకేటెడ్గా. సపోజ్ మీరు 8,500 వెళ్తారంటే మీకు 9 కార్ పార్కింగ్స్ ఉంటాయండి. అండ్ రిమైనింగ్ మనకు బైక్స్కి చాలా స్పేసెస్ ఉన్నాయన్నమాట. లైక్ చూసారు కంటే సరౌండింగ్ మనకు కుక్కపేట వ్యూ చూసారుగా. ఎల్ఈడి లైట్స్తో పాటు ఆల్ ఇంటీరియర్ అనేది డిజైనింగ్ రెడీ అయిపోయింది. మనకు సిటప్ ఏరియా ఉంది అండ్ క్యాబిన్స్ ఉన్నాయి చూడండి. అండ్ హెచ్ఆర్స్ అలాంటి వాళ్ళు కూర్చున్న వాళ్ళకు సిటప్స్కి టోటలీ ప్లగ్ అండ్ ప్లే రెడీ టు ఉందండి. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ప్రైమ్ ప్రాపర్టీ అనమాట. అది కూడా తక్కువ ప్రైస్లో మనకు విత్ ప్లగ్ అండ్ ప్లే దొరుకుతుందండి. అండ్ ఈ ప్రాపర్టీ మీకు ఎగ్జాక్ట్లీ విప్రో సర్కిల్ నుంచి 1.5 కిలోమీటర్లో ఉంటుందండి. అండ్ ఐసిఐసి బ్యాంక్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది ప్రాపర్టీ. సో 3 లిఫ్ట్స్తో పాటు మనకు చూశారు కదండి. టోటల్ లిఫ్ట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3. ఈ లిఫ్ట్స్తో పాటు మనకు 3 ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయండి, స్టెప్స్. సో వీటితో పాటు అంటే లైక్ కాల్ సెంటర్లో వర్క్ చేసే వాళ్ళకి మొబైల్ క్యారీ చేయకుండా ఉండడానికి లాకర్స్ ఫెసిలిటీ కూడా ఉన్నాయండి. లాకర్ ఫెసిలిటీతో పాటు మేల్స్ ఫీమేల్స్కి వాష్రూమ్స్తో పాటు చూశారు కానీ హెచ్ఆర్కి సిఇఓకు కూర్చోడానికి సిటప్ ఏరియా, సో రిసెప్షన్ ప్లేస్. సో 3 టైప్స్ మనకు వ్యూ పాయింట్ ఉంటుందండి. మనకు టోటల్ ఎల్ఈడి లైట్స్తో పాటు అన్ని ఇంటీరియర్ రెడీ అయిపోయింది. సో ఇందులో మనకు 3 ఇయర్స్ మినిమం లాకింగ్ పీరియడ్ అండి. మ్యాక్సిమం అంటే 9 ఇయర్స్ వరకు ఉండొచ్చు మీరు. లాకింగ్ పీరియడ్ బట్టి మనకు లీజ్ అనే నెగోషియేషన్ జరుగుతుంది. సో మీకు ప్లగ్ అండ్ ప్లే ఇంటీరియర్ వర్క్తో కంప్లీట్ అయిన ప్రాపర్టీని చూడాలనుకుంటున్నారా? ఈజ్ ద రైట్ ప్రాపర్టీ అండి. సో ప్రైమ్ లొకేషన్, ప్రైమ్ ప్రాపర్టీ. ఈ వీడియోని చివరి వరకు చూస్తే పాయింట్ టు పాయింట్ అర్థమవుతుందండి. వీడియోని చివరి వరకు చూడండి. సో మనము అవుట్ సైడ్ వ్యూ కూడా చూద్దాం. చూడండి మనకు ఎంట్రన్స్ ఎలా ఉంటుందో చూడండి. సో మనకు రైట్ నో ఆల్రెడీ 80 ఫీట్ రోడ్ ఉందండి. మనకు ఈ రోడ్ సరౌండింగ్లో చూశారు కదా, ఆల్ కార్పొరేట్ ఆఫీసెస్. మనకు అవుట్ సైడ్ కూడా కార్ పార్కింగ్స్ చేసుకోవచ్చు. ఇన్ సైడ్లో అయితే మీకు ఆల్రెడీ 9 కార్ పార్కింగ్స్ ఉంటాయి 8,500 ఎస్ఎఫ్టీ వాళ్ళకు. అండ్ ఈజ్ అ ప్లగ్ అండ్ ప్లేకి ఈజ్ అ రైట్. అది కూడా తక్కువ ప్రైస్లో మనకు ప్లగ్ అండ్ ప్లే ఇంటీరియర్ వర్క్ తోటి దొరుకుతుందండి. ఆల్ ట్రాన్స్పోర్టేషన్స్ ఇష్యూ ఏం లేకుండా ట్రాన్స్పోర్టేషన్స్ ఫెసిలిటీ ఉందండి. కాగ్నిజెంట్ వరకు మనకు లైక్ ఆల్ బసెస్ని లైక్ ర్యాపిడో ఆటోస్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మనకు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు. సో ఇలాంటి సరౌండింగ్ ఉన్న ప్రాపర్టీస్లో మీకు ఒక ప్రాపర్టీ లీజింగ్కి అండ్ ఐడెంటిఫై బ్రాండింగ్ లాగా ఉంటే బాగుంటుంది కదండి. సో ప్రాపర్టీ అనేది ప్రైమ్ లొకేషన్, ప్రైమ్ ప్రాపర్టీ. కోకోపేట్ మీకు ఐడియా ఉంది కదండి. సో కోకోపేట్కు అండ్ కొల్లూరు వాళ్ళకు రెసిడెన్షియల్ వాళ్ళకు ఈజ్ నియర్ బై ఉంటుంది కాబట్టి సో అంటే లైక్ స్టాఫ్కి ఈజీ యాక్సెస్ ఉంటుందండి. సో వాళ్ళకు నియర్ బై ఎలాంటి ట్రాఫిక్లో ఇరుక్కోకుండా సో నియర్ బై ఉండే ప్రాపర్టీ అనమాట అది. సో ప్రాపర్టీ యొక్క మీకు మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.